నేను మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఆ ఒక్క చిన్న టిప్ ఫాలో అయ్యి మీరందరూ మీ ఇంట్లో వాళ్ళకి, మీ కొలీగ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఇన్‌లాస్‌కి న్యూగా మ్యారీడ్ అయితే వాళ్ళందరికీ ఇలా గులాబ్ జామున్ ఇంట్లో చేసి పెట్టండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ స్వీట్ షాప్‌లో దొరికే గులాబ్ జామున్ లాగా ఆ ఒక్క చిన్న టిప్ ఫాలో అవుతే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అవుతాయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ వ్లాగ్. ఫస్ట్ ఎంటీఆర్ లేదా ప్రియా ఏ కంపెనీ అయినా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకోండి. సో ఆ ప్యాకెట్ మంచిగా ఒక బౌల్లో ప్యాకెట్ పౌడర్ మొత్తం తీసేసి అందులో లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆ చిన్న టిప్ కూడా ఇప్పుడే చెప్తానండి. సో మిల్క్‌తోనే మిక్స్ చేయాలి ఈ డోని. సో కొంచెం కొంచెం మిక్స్ చేస్తూనే యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేయాలి. సో ఇందులో ఘీ ఉంటే ఘీ వేయండి, నెయ్యి లేదా ఇట్లా మీగడ ఉంటది కదా, మిల్క్‌లో మీద తీసింది, అది నా దగ్గర ఉంటే అది వేశాను. సో స్మూత్‌గా అవుతది, బ్యాటర్ మంచిగా అవుతది, స్మూత్‌గా వస్తాయి. గులాబ్ జామున్ కూడా మంచిగా సాఫ్ట్‌గా అండ్ సిరప్ వెళ్ళి కూడా ఇంకా మంచి సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోతాయండి తినేటప్పుడు. సో అంత బాగుంటాయి. అందుకే నేను ఈ ఒక టిప్ అన్నాను. సో ఇలా ట్రై చేయండి. ఇలా మంచిగా రౌండ్ బాల్స్, అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికైనా రాదు కదా, ఫస్ట్ టైం చేస్తుంటారు. ఏ షేప్ అయినా మీరు చేసుకోండి, రౌండ్ లేదా ఇలా ఎలా అంటే అలా హార్ట్ షేప్లో కానీ మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోండి. బట్ ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ తొందర రావద్దండి. సో అందరూ హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేస్తారు, బట్ లో ఫ్లేమ్లో పెట్టి టైం ఎక్కువ పడుతుంది ఫ్రై టైంలోనే. ఎంత టైం పేషెన్స్ ఉంటే ఫ్రైయింగ్ టైంలో తర్వాత అంత మంచిగా ఉంటాయి సాఫ్ట్గా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ మంచిగా ఇలానే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ చేద్దామండి. దానికి మళ్ళీ అగైన్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో 1½ గ్లాస్ వాటర్, 1½ గ్లాస్ షుగర్ యాడ్ చేసి మెల్ట్ అవ్వనివ్వండి. సో అదే టైంలో ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా, అందులో షుగర్ సిరప్ యాడ్ చేసేయండి. మంచిగా ఎక్కువ షుగర్ సిరప్ చేయాలండి, అప్పుడే అవి సాఫ్ట్గా అవుతాయి. లోపటి వరకు ఫ్లేవర్ మొత్తం మంచిగా వెళ్ళి సాఫ్ట్ అవుతాయి. సో ఇలా సిరప్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ సైడ్ పెట్టేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ పిస్తాచియోతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోండి. సో చాలా టేస్ట్గా ఉంటుందండి, రియల్గా చెప్తున్నాను. మీరు డో చేసేటప్పుడు ఘీ లేదా మీగడ, పాల మీద ఉన్న మీగడ మంచిగా వేసి మిక్స్ చేయండి. డో ప్రిపేర్ చేస్తే సాఫ్ట్గా అవుతాయి. అండ్ నేను రౌండ్ హ్యాండ్స్తో చూయించాను కదా, అది కూడా మంచిగా చేయాలి. జస్ట్ నార్మల్గా ఇలా చేసి పెట్టేస్తే రౌండ్గా సాఫ్ట్ అవ్వండి. సో టిప్ మంచిగా ఫాలో అవ్వండి. ఇంకెందుకు లేట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్